నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి బయలుదేరిన జగన్. నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్. అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బీఆర్ఎస్ లోకి నందికంటి శ్రీధర్, కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయలుదేరారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తీనాకు పయనమయ్యారు. ఈ రోజు రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆమెతో చర్చించనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జగనన్న సదస్సులో సీఎం పాల్గొనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెండోసారి విధించిన జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన మరోమారు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదని జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తొలి రిమాండ్ ముగిశాక చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్ గానే హాజరయ్యారు. అప్పట్లో కోర్టు సిఐడి కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును 2 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్ విధానంలోని టీడీపీ అధినేత న్యాయమూర్తి ముందు హాజరు కాగా జడ్జి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ను అక్టోబర్ 5 వరకు పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. అక్రమార్జనకు ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్ రాజ్యసభ శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ బుధవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. రాజకీయాల్లో అధికార విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలే గాని శత్రువులుగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని చెప్పారు. ప్రజా తీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొంతమంది నేతలు నోరు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్ని అసభ్య పదాలేనని చెప్పారు. ప్రజా ప్రతినిధులు వ్యవహార శైలిని ప్రజలు గమనించి కులమత ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ బుధవారం బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శ్రీధర్ కు కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీధర్ కు కాంగ్రెస్ లో తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. జీవితాంతం పార్టీ కోసమే పనిచేసిన ఆయనను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ పార్టీలో ఆయనకు సముచిత స్థానమిచ్చి గౌరవించుకుంటామని అన్నారు. తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీధర్ కోరారని, ఆయన కోరిక మేరకు ఆయా నేతలను గౌరవించుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మల్కజ్గిరిలో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు కృషి చేయాలని కేటీఆర్ శ్రీధర్ ను కోరారు. ప్రభుత్వం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కనుక సహకరిస్తే డెంగ్యూకి అత్యంత చౌకగా చికిత్స అందిస్తారని హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ జి వసంత్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను కరోనాకి అత్యుత్తమ చికిత్స అందించినట్లు తెలిపారు. అప్పట్లో తాను కేవలం 45 రూపాయలకే కరోనాకు చికిత్స అందిస్తే రోగులు కోలుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు డెంగీకి కూడా ప్రపంచంలోని అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. కేవలం 450 రూపాయలకే చికిత్స అందించారని, ఒక్క రోజులోనే రోగుల రక్తంలో ప్లేట్లెట్స్ పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వం, ఐసీఎంఆర్ సహకరిస్తే డెంగీకి అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తారని డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. విదేశాలలో సైతం టీడీపీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలను చేపడుతూ చంద్రబాబుకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ వద్ద కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెప్పలాడింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన అనుమోలు ప్రభాకర్ రావుతో పాటు 20 మంది సాహస యాత్రను చేపట్టారు. బేస్ క్యాంప్ వద్ద టీడీపీ జెండాలు చేతపట్టి చంద్రబాబుకు మద్దతుగా, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ 10 రోజుల క్రితం హిమాలయ యాత్రను చేపట్టామని తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా బేస్ క్యాంప్ వద్ద టీడీపీ జెండాను ఎగరవేశామని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీకి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఇండియా కూటమి భాగస్వామిగా పేర్కొన్నారు. టీడీపీని ఆత్మరక్షణలో పడేసే విధంగా విజయసాయిరెడ్డి గతంలోనూ పలు సంచలన ప్రకటనలు చేయడం తెలిసిందే. టీడీపీ త్వరలోనే 2-3 ముక్కలు కాబోతుందంటూ ఇటీవల ఆయన ప్రకటించడం తెలిసే ఉంటుంది. తాజాగా టీడీపీ గురించి ట్విట్టర్లో ఓ ట్వీట్ పెట్టారు. టీడీపీ స్పష్టంగా ఇండియా కూటమిలో భాగస్వామి. కాంగ్రెస్ ఎంపీ ఒకరు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసులో టేకప్ చేశారు. ఇండియా కూటమి సభ్యులు నారా కుటుంబంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. తెర వెనుక నిర్వహించే చర్చలు త్వరలోని అధికారిక బంధానికి దారితీనున్నాయని విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. అందుకేనా సార్ ఢిల్లీ యాత్ర అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మీరు ఎన్డీఏ అలయన్స్ కదా అంటూ మరొక యూజర్ కామెంట్ చేయడం గమనార్హం. నేడు అన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్ కామన్ గా ఉంటుంది. ఈ లిఫ్ట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం చాలా మందికి తెలియడం లేదు. చిన్నపిల్లలను సైతం ఒంటరిగా లిఫ్ట్ వాడుకునేందుకు అనుమతిస్తున్నారు. దీనివల్ల అనుకోని ప్రమాదం ఎదురైతే ఏంటి పరిస్థితి అన్న ముందస్తు ఆలోచన కూడా ఉండడం లేదు. ఇందుకు నిదర్శనమే లక్నోలో బుధవారం జరిగిన ఘటన. గౌరీబాగ్ ప్రాంతంలోని కుర్సీ రోడ్లో జ్ఞానేశ్వర ఎంక్లేవ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో 10 ఏళ్ల వయసున్న చిన్నారి చిక్కుకుపోయి బయటపడేందుకు విలవిలలాడిపోయింది. గ్రిల్ తో కూడిన మాన్యువల్ లిఫ్ట్ కాదది. స్టీల్ తో కూడిన పూర్తిగా మూసుకుపోయే ఆటోమేటిక్ లిఫ్ట్. లోపల నుంచి బాలిక ఎంతగా అరచిమొత్తుకున్నా బయటకు వినిపించని పరిస్థితి. 2 చేతులతో లిఫ్ట్ డోర్ తెరిచేందుకు బాలిక శాయశక్తులా ప్రయత్నించడం గమనించొచ్చు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నారా భువనేశ్వరికి సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన కార్యకర్త చింతల నారాయణపై దాడి జరిగింది. నంద్యాల నుంచి రాజమండ్రికి వస్తున్న ఆయనపై పల్నాడు జిల్లా విటంరాజుపల్లి వద్ద కొందరు దుండగులు దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న టీడీపీ జెండాలను లాక్కొని పడేశారు. ఈ దాడిలో గాయపడ్డ నారాయణను స్థానిక టీడీపీ నేతలు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాడిపై నారాయణ స్పందిస్తూ రోజు మాదిరిగానే ఈ ఉదయం తాను పాదయాత్రను ప్రారంభించారని, 2 బైకులపై 4 వ్యక్తులు తనను వెంబడించారని, వినకుండా దాటిన తర్వాత తనపై దాడి చేశారని చెప్పారు. మరోవైపు ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఇది అమానవీయ ఘటన అని అన్నారు. సీఎం జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలు కూడా అంటుకుందని విమర్శించారు. జగన్ తన శాడిజంను చూపిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలనే కాకుండా ప్రజలను కూడా హింసిస్తున్నారని దుయ్యబట్టాడు. వృద్ధుడు అని చూడకుండా దాడి చేశారంటే దాడికి పాల్పడింది ముమ్మాటికి వైసీపీ సైకోలే అని అన్నారు. జగన్ చూసిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బండాత్మకూరు మండలము, శ్రీశైలం నియోజకవర్గము. నేను చేసేది ఏంటంటే చంద్రబాబును అక్రమ అరెస్టు చేసినాడు కాబట్టి ఆయనకు మద్దతు తెలపడానికి నేను పాదయాత్ర చేయాలనుకున్నాను. మా చిన్న దేవలాపురం నుండి ఆత్మకూరు దూరణాల మీదుగా నేను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను. దావల్ల చాలామంది చాలా రకాలుగా బెదిరించినారు, చాలా రకాలుగా బెదిరించినారు, తిట్టినారు, నన్ను దూషించినారు. అయినా నేను పట్టించుకోను. చంద్రబాబును కూడా దూషించినారు, లోకేష్ను కూడా దూషించినారు. అయినా కానీ నేను ఏం పట్టించుకోలేను. వినుకొండ దాటిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో నన్ను ఇతరులనే నా 4 ఫాలో చేశాను. నన్ను 2 బైకుల మీద 2 బైకులను ఫాలో చేశారు. కాకపోతే నేనేం పెద్దగా అనుమానించలే వాళ్ళని. ఏదో వాళ్ళ దావన వాళ్ళు పోతున్నారు, నా దావన ఏం పోతున్నారు ఏమో అనుకున్నాను. ఇంకా నేను కొంత దూరం వెళ్ళాక నాకు ఏదో లెటర్కి వచ్చినట్టు ఉంటే పక్కన చెట్లులోకి పోయి బ్యాగు నా బ్యానర్ కింద పెట్టి నేను కొంచెం మంచిగా తాగాలనుకునే లోపు వచ్చి నా మీద ఉన్నారు. 4 వచ్చి కొట్టినారు, నన్ను దాడి చేసినారు. దాడి చేసిన తర్వాత చేసి ముసలి కొడక నీకెందుకురా నీ పాదయాత్రలు, దేశాన్ని దోచుకునే చిన్న నా కొడుకులకు మీరు సపోర్ట్ మీరు అని నా మీద దాడి నన్ను కొట్టినారు. కొట్టి ఆ బ్యానర్ చించేసి మీరు మళ్ళీ ముసలోడు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టున్నా, ముసలోడు అంటే వాడి ఇంటికి పోడు, ఇక్కడనే మా చేతులు రాస్తారని బెదిరించినారు. 2 పనులు ఊగులాడుతున్నాయి. ఈయన కొట్టినారు కేటు 2 పనులు ఊగులాడుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ మీటింగ్స్ కు కమిటీకి చైర్మన్ గా బండి సంజయ్ ను నియమించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆమె గుడ్ బై చెప్పారు. రాజీనామాపై రేపు ప్రకటన చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతో ఆమె జరిపిన చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. 3 విడతలుగా చర్చలు జరిపినప్పటికీ టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో గత 3 రోజులుగా తన అనుచరులతో చర్చలు జరిపిన రేఖా నాయక్ చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. విధానసభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉద్యోగ నియామకాల్లో 35% రిజర్వేషన్ ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్క అటవీ శాఖను ఇందుకు మినహాయించింది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1997కు ఈ మేరకు సవరణలు చేసింది. సర్వీస్ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర సర్వీస్ పరిధిలో అన్ని పోస్టులలో 35% మహిళలకు రిజర్వ్ చేస్తున్నామని నోటిఫికేషన్లో పేర్కొంది. పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% మహిళలకు కేటాయిస్తామని ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేయగా తాజా నోటిఫికేషన్లో అన్ని ఉద్యోగాలకు దీన్ని వర్తింపజేశారు. అలాగే లాడ్లీ బెహాన్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెల అందించి 1250ని రేపే ఖాతాల్లో వేస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవ్వడానికి కుదరదని ముఖ్యమంత్రి చెప్పారు. మొన్న కిలో 300కు చేరిన టమాటా ధర ఈ రోజు కిలో 30 పైసలకు పడిపోయింది. కొన్ని రోజులుగా టమాటా సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడంతో ధర దారుణంగా పడిపోయింది. కష్ట నష్టాల్లో ఓర్చి పండించిన పంటను మార్కెట్లోకి తీసుకొస్తే పెట్టుబడి మాటే దేవుడెరుగు, కనీసం రవాణా ఖర్చులు కూడా రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. కనీస ధర కూడా రాకపోవడంతో విలవిలలాడుతున్నారు. మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 30 పైసలు పలకడంతో రైతులు మండిపడుతున్నారు. మార్కెట్లో కప్పు టీ తాగడానికి కనీసం 30 కిలోల టమాటాలను అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ మార్కెట్ టమాటా కిలో 20కి అమ్ముతుండగా హోల్సేల్ మార్కెట్లో మాత్రం వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు టమోటా పంటను కొనుగోలు చేస్తుందని అధికారులు చెప్పారు. అయితే ఈ హామీ కేవలం నోటి మాటికే పరిమితమైందని రైతులు విమర్శిస్తున్నారు. కిలో 30 పైసలకు మించి ధర రాకున్నా మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డ్రగ్స్ కేసు విషయంలో తన ప్రమేయంపై వస్తున్న వార్తలను దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఖండించారు. గతంలో వరలక్ష్మి వద్ద పనిచేసిన ఓ మేనేజర్ను ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఆమెకు కూడా సంబంధం ఉందా అనే కోణంలో నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రాజుగారి గది ఫేమ్ ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న మన్షన్ 24 హారర్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ లో ఈ విషయంపై స్పందించింది. అసలు ఈ డ్రగ్స్ కేసులో తన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో తెలిపింది. డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకే సామాన్లు రాలేదు. గతంలో నా వద్ద ఓ మేనేజర్ పనిచేశారు. ఆయన తీసుకొచ్చిన 2-3 సినిమాలు నేను చేశాను. మా మధ్య ఉన్నది అంతే. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆయన వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. ఆయన ఇన్వాల్వ్ అయిన కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరు ముఖం వేసి వార్తలు రాస్తే ఎవరు చదవరు కదా. వరలక్ష్మి మేనేజర్ అంటే అంతా చూస్తారు. అందుకే నా పేరును ఇందులోకి తీసుకొచ్చారు అని నటి చెప్పుకొచ్చింది. కడపలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ తన కుటుంబాన్ని కాల్చి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం స్థానిక కోఆపరేటివ్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కడప 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తన భార్య, 2 పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కుటుంబం కలహాల కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పెడన బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు టీడీపీతో నయా పొత్తుకు కారణాలు కూడా చెప్పారు.
దాంతో ఎప్పట్లాగానే వైసీపీ మంత్రులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పవన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. జనసేన రాజకీయ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడినప్పుడు వాడే బలం మందు అని వర్ణించారు. పెడనలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమి అవసరమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు దాదాపు 25 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, మరోవైపు సిఐడి కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. దీంతో గత నెల 9న అరెస్టైన చంద్రబాబు జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు జైలు లోపల ఏం చేస్తున్నారో మీరెవరైనా చెప్పగలరా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు నెటిజన్లు స్పందించారు. చాట్ జీపీటీతో స్పష్టం లేని ఇమాజిన్ చేసి సృష్టిస్తున్నాడని, ఇక్కడ చాట్ జీపీటీ అంటే చంద్రబాబు గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ టూల్ అని ఒక నెటిజన్ను, జైలు నుంచి ఎలా బయటకు రావాలా అని ఆలోచిస్తున్నారని మరో నెటిజన్ ఇలా వివిధ రకాలుగా స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి బయలుదేరిన జగన్. నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్. అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బీఆర్ఎస్ లోకి నందికంటి శ్రీధర్, కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్. ఈ వార్త ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.